హెల్డర్స్‌గా ఉండట్లేదు. హెల్డర్‌గా ఉన్న వ్యక్తికి ఉద్యోగం చేస్తూ సహాయకులుగా ఉంటున్నారు. అది అబ్సల్యూట్‌లీ 100కి 200% చాలా, 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 చాలా ఉత్తమమైనదది. వాళ్ళేం జేస్తున్నారంటే, కంప్లీట్‌గా దేవుని సేవకు అర్పించుకున్న ఆ దైవజనునికి వాళ్ళేం జేస్తున్నారంటే, వాళ్ళు సహాయం జేస్తున్నారు. సహకారులుగా ఉంటున్నారు. అది చాలా గొప్ప విషయం. కానీ ఏంటంటే, ఇక్కడ ఏం జేస్తున్నారంటే, అసలు ఈ ఉద్యోగం జేస్తూ సేవ జేయడం అనేది దాని అర్థం ఏంటంటే, నేను దశమ భాగాన్ని నీచంగా చూస్తున్నారు అనేది ఇక్కడ నా పాయింట్ ఔట్. నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావంటే, దశమ భాగం నీ దృష్టిలో అది ఒక నీచమైనది. అట్లాంటప్పుడు నువ్వు సంఘానికి కూడా దాన్ని అసలు తీసుకోకూడదు. తీసుకోకూడదు అట్లాంటప్పుడు. నీకే అది నీచమైనప్పుడు అది తీసుకొని నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే, అసలు దాని మెయిన్ కారణం ఇంటెన్షన్ ఏంటంటే, ఆళ్ళు ఉద్యోగం చేయడానికి కారణం ఏంటంటే అదే. వాళ్ళకి దశమ భాగం అనేది నీచంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు దశమ భాగాన్ని నీచంగా చూస్తున్నారు కాబట్టి దైవ చిత్తానుసారంగా ఏర్పరిచినది. దేవుని సేవకులకు ఏర్పరిచిన దాన్ని మీరు నీచంగా చూస్తూ, మీరు ఉద్యోగం చేసి ఏదో నేను దేవుని సేవ చేస్తున్నాను అని ఒక గర్వంగా చెప్పుకోవడానికే తప్ప అందులో మరి ఏది కూడా లేదు అనేది నేను ఈ లైవ్‌లో చెప్పాలనుకున్నా బ్రదర్. కాబట్టి ఈరోజు దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో, కంప్లీట్ దేవునికి అర్పించుకొని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహ్, వారికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఇంకోటి ఆ దశమ భాగం అనేది దేవుడు ఏర్పరిచింది. అది చాలా పరిశుద్ధమైనదది. అది చాలా పరిశుద్ధమైనది. దాన్ని క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు దాని గురించి అది నీచమని, లేకపోతే అదేదో భిక్షం ఎత్తుకొని బతుకుతున్నారని వాళ్ళు ఎవరో బయట వాళ్ళంటే, వీళ్ళు రోషం తెచ్చుకొని ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప, అది అసలు దేవుని చిత్తానుసారంగా అది సేవనే కాదది అసల. అంతే నాకు తెలిసినంత ఎగ్జాక్ట్‌గా. వరకు. ఎగ్జాక్ట్‌గా. కాబట్టి ఆ దయచేసి మీరు విషయాన్ని సేవ ఆ విషయం చేస్తే ఆ విషయంలో మీరు ఏకీభవిస్తున్నారు. వాళ్ళు నమ్మని నమ్మకపోని బ్రదర్. ఈ విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నా. మీరు దేవుని ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తున్నారంటేనే అందులో అహంకారం ఉంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ దశమ భాగాన్ని ఏర్పరిచినటువంటి దశమ భాగాన్ని నీచంగా చూస్తున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా మీరు మీ హృదయంలో ఉన్నా లేకపోయినా దాని ఇంటెన్షన్ మాత్రం అదే వస్తది. అదే వస్తది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరైనా సరే దేవుని సేవ చేస్తే మరి బ్రదర్ లాగా తర్వాత ఇంకో చాలా మంది ఉంటున్నారు దేవుని సేవ చేసేవాళ్ళు. అలా చేయండి. దేవుడు అది మీకు ఇచ్చినటువంటి హక్కు అది. మీ స్వాస్థ్యం అది దశమ భాగం అనేది. రెండోది ఇచ్చేవాళ్ళు గూడా మేమిచ్చే దాని మీద బతుకుతున్నారు అని ఎవరైతే అంటున్నారో, ఆ దశమ భాగాల మీద బతుకుతున్నారు అంటున్నారో, అసలు వాడు క్రైస్తవుడే కాదసలు. వాడు దేవుని బిడ్డనే గాదు వాడు. కాబట్టి దశమ భాగం తీసుకోవడము నీచమైన వాళ్ళు, దశమ భాగం ఇచ్చి మా దశమ భాగం మీద బతుకుతున్నాడు అనుకునే వీళ్ళిద్దరు గూడా అసలు దేవుని పిల్లలే కాదసలు వీళ్ళు. నా నా దృష్టిలో. ఈరోజు నేను ఈ లైవ్‌లో నేను నా మనసులో ఉన్నటువంటి ఆవేదన నేను చెప్తున్నాను మీకు. కాబట్టి దీనికి రెఫరెన్సెస్ ఉన్నాయి. రెఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి సేవ గూడా ఆ 18థ్ అధ్యాయం ఉంది. సంఖ్యాకాండం 18థ్ అధ్యాయంలోనే ఆయన మరి ఎక్కడ ఆహ్, 14 వచనం, 15 వచనం అంటాడు. ఏమంటాడంటే, "ఇది నేను మీకు దయతోడనే ఇస్తున్నాను ఈ సేవ" అంటాడు యాజకులకు. "ఇది నేను నా దయతో ఇస్తున్నాను నేను. నా దయ ఇది. నా సేవ చేయడమే మీ దయ. మీకు ఇస్తున్నటువంటి దయ. నేను ఇయ్యకపోతే అసలు మీరు నా సేవ కూడా చేయలేరని" అర్థం అక్కడ. నేను కావాలంటే అదొక్క వాక్యాన్ని నేను డిస్‌ప్లే చేస్తాను. తర్వాత మనము దేవుని చిత్తంలో మనం ఈ లైవ్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదొక్క వచనాన్ని నేను డిస్‌ప్లే చేసి బ్రదరు మరి సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. అది సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం.